వృశ్చిక రాశి వారికి ఈ వారం నిజం కన్నా అందమైన అబద్ధాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. వాస్తవ విషయాల కోసం అబద్ధాలను నిజం చేసే ప్రయత్నాలు మానుకొని ఉన్నత స్థానాల్లో వారితో ఘర్షణ పడతారు. దీనివల్ల మంచిది కాదు, జాగ్రత్త వహించండి. కృతజ్ఞత లేని వ్యక్తులు మళ్ళీ దరిచేరుతారు. నిర్ణయాలు మీ చేతిలో ఉన్నాయి, అపత్రదానం చేయకండి. న్యాయంగా రావాల్సిన గుర్తింపు స్థానాన్ని ఇతరులు కట్టబెట్టి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ అవి ఫలించకుండా సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగపరంగా మీ శక్తి సామర్థ్యాలు కృషికి ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో, విద్యా సంబంధిత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డు వంటివి ఇతర దేశాల్లో అవసరమైన అన్ని విషయాలు లాభిస్తాయి. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఆడపిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. ఉన్నదాంతో సంతృప్తి పడాలని నిర్ణయించుకుంటారు. ఆర్థికపరమైన సర్దుబాట్లను సమర్థవంతంగా చేయగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. అయితే ప్రతి విషయంలోనూ శుభకార్యంలో మీ పేరు ప్రస్తావించడం వల్ల కొంతమందికి ఈర్ష్యగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి కూడా ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజం కోసం, దర్పం కోసం ధనం ఖర్చు చేస్తారు. ఇది అనవసరమైన వ్యయమని తెలిసి కూడా చేయవలసి వస్తుంది. మాసిపోయిన సమస్యలు తిరిగి తెరపైకి వస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి వాటిని శాశ్వతంగా పరిష్కరిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిలిచిన వారికి కలిసొచ్చే సంఖ్య 4, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి ధనుసు రాశి.